సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎంత ముద్దుగా అడిగిందో కదా. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైంది? ఏంటది? ఫేస్ ప్యాక్. అది సరే, పొద్దున్నే ఏంటంటున్నాను. అదా, మన మ్యారేజ్ మంత్ కదా, బాగా కనిపించాలని కొంచెం స్కిన్ కేర్ తీసుకుంటున్నా. అవునవును, చాలా కొంచెం స్కిన్ కేర్. ఏంటి సెటర్ వేస్తున్నావా? నువ్వు ఇవేవి వాడవా ఏంటి? మనకు అలాంటి అన్నీ ఏం లేవు, ఓన్లీ వన్ సింతాల్ సోప్. అయితే నువ్వు ఇవన్నీ వాడాల్సిందే. ఆగు. అమ్మో నాకొద్దు. నాకు కావాలి. నువ్వు వాడుకో, నాకొద్దంటున్నాను. నువ్వు రాసుకోవడం నాకు కావాలి అంటున్నా. మన పెళ్ళిళ్ళు, ప్రీ వెడ్డింగ్ షూట్స్లో నేను ఒక్కదాన్నే ఫొటోస్ దిగాను కదా, నువ్వు కూడా బాగా కనిపించాలి కదా. అలా కనిపించాలంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి. వెయిట్. హర్ష, చూసావా ఎంత గ్లో వచ్చిందో? నవ్ ఇట్స్ యువర్ టర్న్. నాకొద్దు. ఏం కాదు. అరే ఆగు హర్ష, ఆగమంటున్నాను కదా. తేజు వద్దంటున్నానా? ఇప్పుడు చెప్పు, కావాలా వద్దా? డన్. ఒక 15 minutes ఉంచి ఫేస్ వాష్ చేస్తే సరిపోద్ది. హే, ఎవరు మీరు? మా హర్ష ఎక్కడా? అంతొద్దు. హే హర్ష, నువ్వేనా? కొంచెం ఎక్కువైనట్లేదు? నేను అదే చెప్తున్నా, ఫేస్లో గ్లో ఎక్కువైందని. ఇలా ఒక 3 days చేస్తే సరిపోద్ది. 3 days? నాకంత ఓపిక లేదు. ఓపిక లేదా? ఓపిక ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఇదైనా యూజ్ చేయి. ఈ ఆయింట్మెంట్లు క్రీమ్లు నా వల్ల కావు. సన్ స్క్రీన్ హర్ష, బేసిక్ ఇది వాడతావుగా. సరే వాడతాను. దట్స్ మై బాయ్. దట్స్ మై హస్బెండ్. అయ్యో, రేయ్, మొన్న నువ్వు రెఫర్ చేసిన జాబ్కి ఈరోజే ఒక క్లారిటీ వస్తుంది అన్నావు కదా, ఏమైంది? వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ రిక్వైర్మెంట్ ఉందంట. నీకు ఓకేనా? నైట్ షిఫ్ట్సా? ఫ్యూచర్ అంతా ఇలానే అంటే కష్టం కదా. ఇద్దరం ఒకే ప్లేస్ లో ఉంటూ 2 different టైమ్ జోన్స్ లో బతుకుతుంటే, నువ్వు మెలుగుగా ఉన్నప్పుడు నేను పడుకొని, నేను పడుకుంటున్నప్పుడు నువ్వు మెలుగుగా ఉంటే, హౌ కెన్ వి లీడ్ అవర్ లైఫ్స్? ఇది వదిలేరా, మార్నింగ్ షిఫ్ట్ ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఏంటి, ఇంకా జాబ్ సెట్ అవ్వలేదా? నో,
కూల్, నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు. ఒక పక్క జాబ్ ఇంకో పక్క బిజినెస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక పని చేద్దామా, కొన్ని డేస్ నువ్వు ఇంటర్వ్యూస్ మీద ఫోకస్ చెయ్యు, నేను అరుణ్ బాక్స్ క్రికెట్ చూసుకుంటాం. హే నువ్వెందుకు? అంటే ఏంటి, అది మీదేనా నాది కాదా, నాకు రైట్ లేదా? హే అలా కాదు, నాది అంటే నీది కూడా కదా, సో అవ్వచ్చు. మరి ఇంకేంటి? ప్రస్తుతానికి అరుణ్ గారు చూసుకుంటున్నాడు కదా, వాడు చూసుకుంటాడులే. నేనేదో చూసుకుంటున్నా అని ఆడనుకుంటున్నాడు. ఈ బుకింగ్స్ ఏమో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. లాస్ వస్తే ఐడియా ఇచ్చి నన్ను వేసుకుంటాడేమో. ఏం చేద్దాం? ఏంటి ఇంటర్వ్యూకి ఈ షర్ట్తో అటెండ్ అవుతున్నావా? నీకు తెలుసు కదా ఇంటర్వ్యూకి కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో, ప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఒక నిమిషం ఆగు. ఇది వేసుకో. ఐ గాట్ ఇట్ తేజు, నేను సెలెక్ట్ అయ్యాను. అంత మంచి న్యూస్ అంత సింపుల్ గా చెప్తావేంటి హర్ష? లెట్స్ సెలబ్రేట్ దిస్. సెలబ్రేటా? మా హర్షకి జాబ్ వస్తే సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? ఇప్పుడు సెలబ్రేషన్ అంటే ఏం చేస్తాం? ఏముంది, అలా బయటకెళ్ళి మంచిగా ఫుడ్ తిని కబుర్లు చెప్పుకుందాం. ఇంకేం కావాలి? నువ్వు హ్యాపీయా? మరి నువ్వు? నిజం చెప్పాలంటే హ్యాపీ. మన పెళ్లి చూపుల్లో నువ్వు జాబ్ మానేసానని చెప్పినప్పుడు ఐ ఫెల్ లైక్ ఇట్స్ ఓకే, తనకు నచ్చింది చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేద్దాం, ఇంట్లో వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు మేనేజ్ చేద్దాం అనుకున్నా. కానీ మొన్న మా అమ్మ కాల్ చేసి అల్లుడు గారు వర్క్ చేస్తున్న కంపెనీ పేరేంటమ్మా, చుట్టాలందరూ అడుగుతున్నారనంటే కొంచెం కష్టమైనా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎంత కాదనుకున్నా అబద్ధం అనేది బరువుగానే ఉంటుంది కదా. అవసరానికి మించి మోస్తే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చూడు, మనకు అవి ఏవి ఉండవు. ఎవరేమడిగినా జాబ్ చేస్తూ తనకు నచ్చిన బిజినెస్ చేసుకుంటున్నాడని చాలా ధైర్యంగా చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి నేను ఇంకాస్త రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఫుడ్ నచ్చిందా? ఏ నేను పే చేస్తా. అదేంటి?
నేను చేస్తా, జాబ్ వచ్చింది నాకు కదా. కానీ బయటకు తీసుకెళ్ళి సెలబ్రేట్ చేద్దామన్న ఐడియా నాదే కదా. లెట్ మీ పే. ఎంత కాదనుకున్నా అబద్ధం అనేది బరువుగానే ఉంటుంది కదా. అవసరానికి మించి మోస్తే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. సరే వస్తాను. ఎవరు? మీ మమ్మీనా? ఇంటికి వచ్చామంటుంది. ఎందుకు? ఎంగేజ్మెంట్ పెళ్ళి దగ్గరకు వస్తున్నాయి కదా, ఇంకా అక్కడ ఉండి ఏం చేస్తావు, ఇక్కడికి వచ్చేసే అంటుంది. ఓ, మరి నువ్వేమన్నావు? ఆఫీస్లో కనుక్కొని చెప్తా అన్నాను, కానీ వినట్లేదు. ఎలాగైనా రేపే స్టార్ట్ అయిపో అంటుంది. వెళ్తున్నావా మరి? వెళ్ళాలనే ఉంది కానీ. రేపా? సరే, నేను రేపటికి టికెట్స్ బుక్ చేస్తాను. అంత సింపుల్గా ఎలా అనేస్తావు టికెట్స్ బుక్ చేస్తా అని? నీకేం అనిపించట్లేదా? మొన్నటిదాకా ఇంటికి వెళ్ళాలంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది, బట్ ఇప్పుడు నేను నిన్ను మిస్ అవుతాను అనిపిస్తుంది. ఈ కొన్ని వీక్స్లో నువ్వు చాలా అలవాటైపోయావు హర్ష. ఫ్యూచర్ అంతా నీతో పాటు ఉంటానని తెలిసినా కూడా బట్ స్టిల్ ఐ విల్ మిస్ యూ. నువ్వు నా కుకింగ్లో హెల్ప్ చేయడం, మనం కలిసి తినడం, టెర్రస్ పైన కబుర్లు చెప్పుకోవడం, నైట్ని చేపట్టుకొని పడుకోవడం, ఇవన్నీ మిస్ అవుతా. ఒక పని చేస్తావా? నువ్వు కూడా నాతో పాటు వచ్చేస్తావా? మీ ఇంట్లో కూడా పనులు స్టార్ట్ అవుతాయి కదా. కొత్త జాబ్కి జాయినింగ్ రేపటి నుంచే అన్నారు. అవునా? సరే, అది చూసుకొనిరా. పోనీ నేను వెళ్ళే వరకు నాతో పాటు టైం స్పెండ్ చేస్తావా, నా పక్కనే ఉంటూ? హలో. ఒరే, అర్జెంటుగా బయలుదేరి మన బాక్స్ క్రికెట్ దగ్గరికి రారా. ఇప్పుడా? ఎందుకు? ముందు రారా, అర్జెంట్ అని చెప్తున్నాను కదా. సరే. ఇప్పుడు అటు రాగానే షాక్ అయిపోతాడు. తేజు, అరుణ్ గారు అర్జెంటుగా రమ్మంటున్నాడు బాక్స్ క్రికెట్ దగ్గరికి. ఓ, ఇప్పుడు వెళ్ళాలా? సారీ తేజు, నువ్వు వెళ్ళేంత వరకు నీతోనే ఉండమన్నావు కదా. వీడేమో అర్జెంట్. ఏ పర్లేదు, అరుణైనా ఎమర్జెన్సీ లేకపోతే ఎందుకు రమ్మంటాడు. నువ్వు వెళ్ళు, నో ప్రాబ్లం. షూరా? షూర్, నువ్వు వెళ్ళు. నైట్ వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే. అమ్మయ్యా, మొత్తానికి ఈరోజు ఒకటి బుక్ అయింది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? చెప్తాను, కానీ నువ్వు షాక్ అవ్వకూడదు. అవన్లే, చెప్పు. మన బాక్స్ క్రికెట్ ఎలాగో లాస్లో రన్ అవుతుంది కదా, దీన్ని ఎలా ప్రాఫిట్లో తీసుకురావాలా అని ఆలోచించండిరా. అప్పుడే ఈ అరుణ్ గడికి సూపర్ ఐడియా వచ్చింది. ఏంటో? మన బాక్స్ క్రికెట్ పక్కన కెఫే అమ్మేస్తున్నారు కదా, అది మనమే కొనుక్కుని రీమోడలింగ్ చేసి ఈఓడి బాక్స్ క్రికెట్కి అడిషనల్గా ఈ కెఫే యాడ్ చేసామనుకో
ఈఓడి స్పోర్ట్స్ కెఫే అని పెడదాం అనుకుంటున్నాను రా. అరే ఈ రెంట్ కట్టుకోవడానికే డబ్బులు సరిపోవట్లేదంటే మళ్ళీ ఈఓడి కెఫే అంట. అందుకే కదా లోన్ తీసా. హా? లోనా? లోన్ ఏంట్రా? ఉన్నావు సరిపోవా? రే అసలే ఉన్నవెలా క్లియర్ చేయాలి, తేజుకి ఎలా చెప్పాలని నేను చచ్చిపోతుంటే మళ్ళీ లోన్ ఏంట్రా? హర్ష నా దగ్గర లేకపోతేనేం, నేను హర్ష దగ్గరికి వెళ్తే నైస్. ఫస్ట్ టైం మా ఆయన గారి బిజినెస్ చూడటానికి వెళ్తున్నాను అనమాట. ఓటీ బాక్స్ క్రికెట్. అయినా నీకెవరా లోన్ ఇస్తుంది? బాబు ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, క్లీన్ సర్టిఫికెట్ ఇక్కడ. మన బిజినెస్ ఏరియా వచ్చేలాగా వెరిఫై చేసుకుంటా అన్నాడు. మన ఇద్దరం కలిసి పెట్టిన బిజినెస్ కదా అని చెప్పి నేను కూడా అర్జెంటుగా రమ్మన్నాను. ఏంటి ఇక్కడికి రమ్మన్నావా? ఆ, రే అదిగో వచ్చాడు. హాయ్ హాయ్. బ్రో, మిమ్మల్ని ఎక్కడ చూసిన బ్రో? ఆ, ఇతను మా ఫ్రెండే కాదు, బిజినెస్ పార్ట్నర్ కూడా. యు మీన్ ఈ బిజినెస్ పార్ట్నర్? మొత్తం మందే. అయితే ఇతను కూడా వెరిఫై చేయాలి. చేసుకోండి. రే నా ప్రొఫైల్ చూస్తే పాత్రలు తెలిసిపోతాయి. ఆపు. ఈయన ఎందుకు వెరిఫై చేస్తారు? చెయ్యొద్దు. అలా రూల్స్ ఒప్పుకో. బ్రో మీ పేరు? బ్రో మిమ్మల్ని మీ పేరు? హర్ష వేములవాడ. బ్రో మీ పాన్ నంబర్? బ్రో మీ పాన్ నంబర్? CGTPB 081. ఒకసారి స్ట్రైట్ నించోండి. నేను చూస్తే ఏదో తేడాగా ఉందిరా. 1 minute. హలో సార్ చెప్పండి. అవునా? సరే సార్ నేను చూసుకుంటా. అరే మనిషి అన్నవాడు ఎవడా నిన్ను లోన్ తీస్తాడారా? సర్రా అంటూ మీదకి రాకండి. మరి ఎన్ని లోన్స్ ఎక్కడ కొట్టి తిరుగుతున్నాడు తెలుసా? దొరికిన ప్రతి యాప్లో లోన్ తీసుకొని ఎస్కేప్ అవడమే కాకుండా ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ మీద లోన్ తీస్తున్నావా? అరే ఏం చేస్తున్నారా పైసలన్నీ? పెద్ద ఫ్రాడ్లో ఉన్నావు కదరా. మీలాంటి వాళ్ళు లోన్లు ఎక్కడ కొట్టిపోతే మీకోసం తిరుగుతుండాలా? అసలు ఆ రోజు నేను చూసినప్పుడే డౌట్ కొట్టింది. ఏంటి సార్ కాలర్ పెద్ద పట్టుకుంటారు? తేడా కానివని. వదలండి. ఎప్పుడు కడతారా డబ్బులు? వదలండి. చెప్పురా ఎప్పుడు కడతావు డబ్బులు? చెప్పురా రే. సార్ ప్లీజ్ సార్, ఎవరున్నా నాతో మాట్లాడండి సార్. నీకు పర్సనల్ లోన్స్ లాంటివి ఏం లేవు కదా? ఎక్కడ చూసినా బ్రో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా. నీకెలా తెలుసు? నేను కూడా అలాగే చేసేవాడిని కాదు. తేజు 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 ఒకసారి ఆగు తేజు, నేను చెప్పేది ఒకసారి విను తేజు. ఏం చెప్తావు హర్ష? వాళ్ళ కళ్ళు కప్పి ఎలా తిరుగుతున్నావో నా కళ్ళు కూడా కప్పి అలానే తిరుగుతున్నావా ఇన్ని రోజులు? అలా కాదు తేజు. సరే ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, నిజం చెప్పు. నీకు పర్సనల్ లోన్స్ ఉన్నాయా?
ఇదే క్వశ్చన్ నేను పెళ్లి చూపులో అడిగాను కదా హర్ష. అప్పుడున్నాయని చెప్పుంటే ఓకే లెట్స్ సార్ట్ అవుట్ దిస్ అనేదానేమో. కానీ అప్పుడు లేవని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇన్ని లోన్స్ పెట్టుకొని పారిపోయి బ్రతుకుతుంటే నేను ఎలా తీసుకోగలుగుతా? నువ్వు ఇష్టపడి పెట్టుకున్న బిజినెస్ ప్లేస్లోనే ఎవరో నేను కాలర్ పట్టుకుని అడిగే స్టేజ్లో ఉన్నావు నువ్వు. తేజు కామ్ డౌన్. ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ హర్ష. నీకు నిజాలు చెప్పాలనుకున్న ఫీలింగ్ కంటే నీకు చెప్తేను నాకు ఎక్కడ దూరం అయిపోతావని భయమే ఇన్నాళ్ళు నన్ను ఆపేసింది తేజు. నీ దగ్గర ఇంకో నిజం దాచా తేజు. నాకు ఆల్రెడీ ఒకసారి పెళ్ళైపోయింది తేజు. ఇప్పటిదాకా నీ మీద కోపమే ఉండేది, ఇప్పుడు నా మీద నాకే చాలా అసహ్యం వేస్తుంది హర్ష. నీలాంటో నమ్మి నేను ఎలా పర్ఫెక్ట్ పార్ట్నర్ అని అనుకున్నాను హర్ష. ఇంతటితో వదిలేద్దాం హర్ష. లెట్స్ కాల్ ఆఫ్ దిస్ మ్యారేజ్.